లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, గాడిదకు చదువు. ఒక దేశానికి ఒక పెద్ద మనిషి వచ్చి చేరాడు. తాను మహా విద్వాంసుడనని, ఎంత చదువు రాని వారికైనా చదువు చెప్పించగలనని అడిగిన వారికల్లా చెప్పుకునేవాడు. కాలక్రమేణా ఈ వార్త ఆ దేశపు రాజుకు తెలిసింది. ఆయన ఈ విద్వాంసుణ్ణి తన కొలువుకు పిలిపించి, నువ్వు ఎటువంటి వారికైనా చదువు చెబుతావని విన్నాను, నిజమేనా అని అడిగాడు. చిత్తం మహాప్రభు, డబ్బిచ్చే దాత ఉండాలే కానీ 10 ఏళ్ళు గడివిస్తే గాడిదకు కూడా పాఠాలు చెప్పగలను అన్నాడు విద్వాంసుడు. మా దివాణంలో ఒక గాడిద ఉన్నది, దానికి పాఠాలు చెప్పాలి, ఏం తీసుకుంటావు అని అడిగాడు రాజు. 10 ఏళ్ళు గడివివ్వండి, నెల నెల 100 బంగారు నాణాలు ఇవ్వండి అన్నాడు విద్వాంసుడు. 10 ఏళ్ళ అనంతరం గాడిద పాఠాలు చదవలేకపోతే నీ తల తీయిస్తాను, తెలిసిందా అన్నాడు రాజు. నిరభ్యంతరంగా తీయించండి అన్నాడు విద్వాంసుడు. రాజు ఆ రోజే అతనికి 100 బంగారు నాణాలు నెల జీతం మీద గాడిదకు ఉపాధ్యాయుడిగా నియమించాడు. ఇదంతా చూసిన విద్వాంసుడి స్నేహితుడొకడు, ఏం పని చేశావు? 100 సంవత్సరాలకి మాత్రం గాడిద పాఠాలు చదువుతుందా? నీ ఆయుర్దాయం 10 ఏళ్ళు దాటకున్నా చేసుకున్నావేం అని అడిగాడు. 10 ఏళ్లకు నేనే చనిపోతానని ఎందుకు అనుకోవాలి? ఈలోగా ఈ గాడిద చనిపోతుందేమో, ఏమో రాజే ఉండరేమో అన్నాడా విద్వాంసుడు.